జాగ్రత్త. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది రాయల్ విహారీ అనదర్ గోస్ట్ ఎక్స్ప్లోరింగ్ లాగ్. సో ఆఫ్టర్ 100K తర్వాత షూట్కి వస్తున్నాను. ఈ మధ్యన కర్ణాటక వెళ్ళాను కదా, సో అక్కడే వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి మన ఆంధ్రాలో కూడా వచ్చేసాను అనమాట. కర్ణాటకలోనే దయాల్ని పడితే మనం ఆంధ్రాలో దయాల్ని పట్టకుండా ఫీల్ అయిపోతాయి కదా. సో చాలా రోజులు అయిపోయిందని ఫీల్ అయిపోతున్నాయి దయాలు, ఎడి ఇంకా రాయల్ విహారీ రాలేదని. సో చాలా అయితే ఇప్పుడు వచ్చిన లొకేషన్ చాలా ఏమంటారు, చాలా కష్టపడి వచ్చాం. ఒకసారి చూడండి నా ఆటో పరిస్థితి, చూడండి ఇక్కడ చూడండి. ఒకసారి తరుణ్ పరిస్థితి చూడండి. ఏదో తెల్ల చొక్కా అని చెప్పి షూట్కి వేసుకొని వద్దాం. ఏంది ఇదంతా, మొత్తం బండినాయి, మొత్తం గలీజ్ అయిపోయింది. సో ప్రజెంట్ వచ్చేసి ఒక ఊరు మొత్తం ఖాళీ అయిపోయిన లొకేషన్కి అయితే వచ్చేస్తున్నాను. ఇక్కడ దాదాపుగా ఒక 2 వీధుల్లో దగ్గర దగ్గర 30 to 50 ఉండొచ్చు, మేబీ 30 పైన 40 దాకా ఉండొచ్చు అనుకుంటా ఇళ్ళు. సో ఊరు మొత్తం ఖాళీ అయిపోయింది. ఇక్కడ చాలా పుకార్లు ఉన్నాయి. ఆ స్టోరీ మొత్తం మీకు మేబీ నేను వాయిస్ ఓవర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి ఏంటి అనేసి ఎలా అనేసి. సో ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. ఈ ఊరు పుట్టక ముందు జరిగిన స్టోరీ, దాని తర్వాత మధ్యలో జరిగిన స్టోరీ, దాని తర్వాత వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది కంప్లీట్గా మీకు వాయిస్ ఓవర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా రిస్క్తో కూడిన ప్లేసు. నైట్ టైం ఒక్క మనిషి ఏమంటారు మాతృలు ఎవరు తిరగని లొకేషన్లోకి అయితే ఈరోజు ఇద్దరమే వచ్చాము. సో తరుణ్ ఆల్రెడీ మీరు చూసారు కదా. ఏ తరుణ్, ఎట్లుంది ఎక్స్పీరియన్స్? ఎట్టే ఉంది. వచ్చేటప్పుడు అంత భయంకరంగా ఉంది, ఇంకే లోపల వచ్చేటప్పుడు నిశ్శబ్దంగా ఉంది. మన ఎంట్రింగ్లో స్టార్ట్ అయినాం కదా, అక్కడి నుంచే చూడట్టుంది అట్లా. ఇంకిద్దరం కాబట్టి అట్ట ఒకటి అంతే, కాబట్టి ఏం లేదు, జాగ్రత్తగా ఉన్నాం. సో ఫ్రెండ్స్, మీరందరూ వాయిస్ వినిపించిందా? చూద్దాం రా అయితే. ఒక అడుగుగా అదే. సో గైస్ ఒకసారి ఇవి చూడొచ్చు మీరు. తరుణ్ బీంచం వేస్తున్నారులా, దానికి దారి ఉందా? చాలా వేస్తున్నారు. తీసుకో కొద్దిగా. ఓ ఉన్నాయి సార్ ఇందులోని. ఎవరో బేస్మెంట్ పైన నుంచి ఏమైనా పడుతున్నాయా? టెంకాయలన్నా ఉంటే కింద పడేదానికన్నా అవకాశం ఉంటుంది. తరుణ్ మైకులు కనెక్ట్ చేయాలి. తరుణ్ మైక్స్ మర్చిపోయాం. అవును, మైకులు కనెక్ట్ చేద్దాం గైస్. ఒక 2 minutes మైక్స్ కనెక్ట్ చేస్తాం. అడవిలో ఉండే ఊరు. ఇక్కడ ఉండే ప్రజలు చాలా సంతోషంగా ఉండేవారు. కొద్ది రోజుల తర్వాత వాళ్ళ ఊరికి ఏదో అంతు చిక్కని సమస్య వచ్చి అందరూ చనిపోతూ ఉంటే వారు అప్పుడు ఒక మాంత్రికుడి వెళ్ళి కలిశారు. తమ కుటుంబాలకు జరిగిన విషయం చెప్తే మీ ఊరికి దుష్టశక్తి పట్టుకున్నది, దానికి బలి కావాలి అని చెప్పాడు. ఊరందరూ కలిసి ఒక గుర్రాన్ని బలి ఇచ్చారు. గుర్రాన్ని బలి ఇచ్చిన తర్వాత ఊరు మొత్తం శపించినట్లు ఏదో ఒక సమస్య వస్తూనే ఉండేది. దానికి తోడు ఒకసారి భారీ వర్షాలు కురిచి ఊరు సగానికి పైగా కొట్టుకొని వెళ్ళిపోయిందంట. దానితో చాలా మంది ప్రాణాలు దక్కించుకుంటూ ఊరికి దుష్టశక్తి పట్టుకున్నది అని, మమ్మల్ని చంపేస్తుంది అని ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. దాని తర్వాత ఇక్కడ అర్ధరాత్రి చాలా భయంకరంగా మారింది ఈ ఊరిలో. ఏం తరుణ్, ప్రతి ఇంటికి వేయించాలు ఉన్నాయి? ఇళ్ళంతా ఖాళీ చేసినా కూడా ఏమేది, ఇండ్లంతా చూడు. ఇది కూడా చూడు. ఏమి వేసా, ఏమైంది అక్కడ? ఇంత లోపల క్యాప్చర్ ఏంది లేదు కానీ
లోపల కట్టబడి ఉంది చూడు, ఆ లోపల ఎవరు కూర్చోన్నారు. అవునా? నువ్వు గమనిలా, నువ్వు లైట్ ఇట్ట పాస్ చేసినావు లోపల. దారి ఎట్లుంది ఈ జాగ్రత్త ఏమన్నా? సరే రా చూద్దామా, జాగ్రత్త ఏమైనా ఉంటాయి. బూట్లు వేసుకున్నావు కదా. సో ఫ్రెండ్స్, ఏదో ఎవరో కూర్చున్నట్టు అనిపిస్తుందండి తరుణ్కు. ఇక్కడ పైన లోపల ఏమంటారు, ఏంటో కుండలు ఉన్నాయి తరుణ్, కుండలు ఏదో ఉన్నాయి ఇక్కడ. ఏం లేదు అటక పండు పైన. ఎవరో కూర్చొని తొంగి చూస్తారు చూడు, ఎవరో కూర్చొని తొంగి చూస్తారు చూడు. కానీ బీయించం వేస్తున్నారు చూడు. అసలు ఎందుకు వేశారు బీయించము? ఏదన్నా వాళ్ళకి డౌట్ వచ్చా వేసేదే. ఏంటి ఆడి నుంచి పడుతుంది, ఏదో పడతా ఉన్నాయి తరుణ్, ఏంటో పన్నెట్టు వస్తున్నాయి. కానీ ఇక్కడ చూడ ఏంటో కుండలు కుండలు ఉన్నాయి తరుణ్. ఏడు ఉన్నాయా? ఏడు కూడా కుండలు ఉన్నాయి. ఏంటి పిచ్చిరువులు కుండలు? అదేంటది? ఎవరది? ఎవరైనా ఉన్నారా ఇక్కడ? జాగ్రత్త తరుణ్. ఎక్కడ? ఇటుపక్క వస్తుందా? ఇటుపక్క ఇది హౌస్లో ఏం లేదు అసలు. ఇటుపక్క నుంచి దావు కూడా లేదు. గ్యాస్ ఏముంది? చాలా సార్లు వచ్చింది, 4-5 సార్లు వచ్చింది లోపల సౌండ్. వచ్చిందా? ఏంటి ఏదో ఏందే? ఇక్కడ ఏదో వెళ్ళినట్టు అనిపించింది తరు, ఇక్కడ ఏదో వెళ్ళినట్టు అనిపించింది. ఏంది వెళ్ళిందంటే కాకుండా సౌండ్ వస్తుంది. కాదు ఇక్కడ ఇక్కడ ఏదో సమ్ వెళ్ళినట్టు అనిపించింది నాకు. ఇక్కడే చూడు, ఈ హౌస్ కూడా చూడు, ఇక్కడే తరు, ఇక్కడ ఏదో వెళ్ళినట్టు అనిపించింది నాకు. ఏమైంది? ఏంది? చూసా ఎక్కడ? లోపలికి ఇందాక సేమ్ లాగే లోపల. లోపలికా? లోపల ఎందుకు ఉందన్నా? ఏ తర్వాత అన్నా ఎవరో తొంగి చూసి 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 గమనిస్తున్నాను. ఎక్కడ తరు? ఎవరు తొంగి? ఇక్కడ ఇక్కడ చూసా లోపల దీని లోపల. తరుణ్ ఏదో డ్రెస్సులు ఉన్నాయి తరు, డ్రెస్సుల్లాగా ఏదో ఉన్నాయి లోపల చూడు. ఎవరన్నా ఉన్నారా లోపల? లేదన్నా, లోపల ఎవరు ఉన్నారు. చూద్దాము, చెప్తా. సరిపడు. పట్టణ తరుణ్ ఇంట్లో పట్టగలుగుతాను. పడతావు అడ్డం కాదు. జాగ్రత్తనా. ఎక్కడ చూసినావు? బయట లోపల
గైస్ ఇక్కడ ఏదో ఉన్నాయని వచ్చాను నేను. తరుణ్ ఎవరు లేరు తరుణ్, ఇక్కడ ఏం లేదు, ఎవరు లేరు. జాగ్రత్త. పైన పట్టుకో పట్టుకో పట్టుకో. గైస్ ఏముంది ఇక్కడ, ఏం జరుగుతుంది? కాదు తరుణ్, ఇక్కడ ఏదో క్లియర్గా నాకు సమ్ వైట్ కలర్లో కనొచ్చింది. ఇక్కడ పాస్ అయింది ఇందాక, ఇప్పుడు మనం చూసినప్పుడు కూడా సమ్ ఇది వచ్చింది. ఎవరని ఏం ప్రతి ఇంటికి తాళం ఉంది. ఇదేమన్నా మొత్తం ఏమన్నా కాదు, తాళం చూడు ఊగుతుంది, తాళం ఊగుతుంది చూడు. ఇది చూద్దురా, ఇది చూద్దురా, జాగ్రత్త జాగ్రత్త. ఏందో కట్టినారా? ఏం తాళాలు వేసి ఉన్నారు, ఈడేందో కట్టినారు. ఏంది మొత్తం ఏమన్నా ఇల్లు మొత్తం బంధించినారట? ఊరు మొత్తం బంధించినారా? ఎట్లా ఎట్లా ఏదైనా చేసి అట్లయితేనే అన్నిటికి ఖాళీ, అన్నిటికి పెట్టి దానికి ఒక్కటైనా ఉండాలి కదా ఖాళీగా. అదే కదా ఫ్రెండ్స్. చాలా మంది ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు కాదు, కనీసం 10 మంది దాకుండా మనుషులే అనుకుంటా. ఏంది నాకు ఆడ వచ్చి తుంగులు చూశారు, ఆడు మాత్రం ఊరో అది మాత్రం పైన అటకబడ్డాడు. ఇలా ఆడు మాత్రం ఊరో పైన కూర్చోండి, ఆడు మాత్రం ఊరో కూర్చోండి, వేరేమో ఊరో తుంగి చూశారు. గైస్ అయితే నువ్వు మనుషుల్ని గమనించావా? షూరు షూరు ఆడు మాత్రం పైన ఊరు కూర్చోన్నారు. అవునా? క్యాప్చర్ చేయాలా? దీంట్లో ఎక్కడ జాగ్రత్త, ఏం కనీసం ఫస్ట్ క్యాప్చర్ చేయి. హలో, ఇన్ కేస్ ఇక్కడ ఎవరన్నా తిరుగుతూ ఉంటే మనుషులు మా ముందర రండి. మేమేం మిమ్మల్ని కొట్టనీకి తిట్టనీకి రాలేదు. మీరు ఈ కెమెరాలు ఈ లైటింగ్లు చూసి భయపడకండి. ఎవరైనా ఉన్నారా? ఇది కూడా చూడు, డోర్ ఇది చేస్తున్నారు. గ్యాస్ ఇది కూడా చూడండి, గ్యాస్ తాళం వేస్తున్నారు. చూడండి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. వచ్చేవాడైనా ముందు కన్నా వస్తే ఏంది ముందు అటాక్ చేస్తుంటా, ఏదో దొంగ. ఇక్కడి నుంచి ఏదో వస్తుంది, పడుతుంది తరం. ఇక్కడి నుంచి ఏదో వస్తూ పడుతూ ఉంది. తరం దీనికైతే బిగించం లేదు. వెళ్దామా లోపలికి? వెళ్ళి చూస్తే ఏమన్నా దీనికి ఒకటి లేదు, వెళ్ళి చూద్దామా? ఏం లేదు, నిదానంగా చూసిరా.
తరుణ్ పుట్ట ఉంది తరుణ్, పుట్ట. సో ఫ్రెండ్స్ చూడండి, ఏంటి ఫ్యాన్ ఇదంతా అట్లే ఉంది. అదే కదా ఇది వీళ్ళు ఇంత అదరా వదిలేసి వెళ్ళిపోయారంటే ఏదో జరిగి ఉంటేనే వెళ్ళింది, లేదంటే ఇవన్నీ ఎందుకు వదిలేసిపోతారు? ఏమన్నా అయితే అన్నీ తీసుకోపోతారు కదా. ఇంత తొందరగా పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏదో బంధించారు. నాకు తెలిసి ఊరు మొత్తం చాలా ఊరు ఉన్నట్టుంది. ఊరే మొత్తము ఆయన చెప్పాడు కదా ఊరు. కొన్ని అదే ఆయన క్లారిటీగా చెప్పలే, కొన్ని కారణాల వల్ల ఖాళీ చేయాల్సింది వచ్చింది. కొన్ని కారణాల వల్ల క్లారిటీ ఖాళీ చేయాల్సింది వచ్చింది. దేవుని పటాలు, కుర్చీలు, గాయస్ ఇదంతా చూడండి. జాగ్రత్త, ఈ ఆడ పడతాయో ఏమో చెప్పలేము. ఇందా వచ్చి గైస్ వాయిస్ వచ్చినాయి. ఇప్పుడు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఇటు పక్క ఉన్నారు. ఎవరా అదే? ఎవరున్నారు ఇక్కడ? బయటికి రండి. పిచ్చోడు ఏమన్నా ఉన్నాడా? ఒకరైతే ఒక పక్క పక్క వచ్చిన ఇది మంట వస్తుందా? దావగా లేదు. ఎట్టిపోయాడు దావ ఎట్లా? దీనికి దావ ఎట్లా? ఎవరు అన్నది లోపల? ఎవరు అది లోపల? తరుణ్ ఇక్కడ మంట వచ్చింది. తరుణ్ గైస్ ఇక్కడ మంట ఏంది? తరుణ్ లోపల మంచం ఉంది. మంచం ఉంది లోపల. లోపల ఎవరు ఉన్నారు? తరుణ్ ఇక్కడ మంట వచ్చింది గైస్. ఆ మంట కూడా ఇక్కడ చూద్దరా, ఈ చూద్దరా ఎవడో ఉన్నాడు. తరుణ్ ఇక్కడ చూద్దరా చాలా పాతకాలం ఫోటో. ఎన్ని అదరా బసరం ప్లేస్ వెళ్ళిపోయారు ఏంటి గైస్? చూడు గాజులతో సహా అలాగే ఉన్నాయి. తరుణ్ వెళ్ళరా. ఇదేంది? నైస్. తరుణ్
దీంట్లో ఏంటో ఫోటోలు ఉన్నాయి తర్వాత ఫోటోలు సంథింగ్ ఏదో ఉన్నాయి. ఏంటి చూడు గైస్, హలో, ఇక్కడ ఎవరో ఉన్నారు, నేను చూశాను, నాకు అర్థమవుతుంది. మీరు ఎవరు, ఇక్కడ ఎందుకు ఉన్నారు? బయట ఉన్నారు, తిరుగుతున్నారు, ఎవరో తిరుగుతున్నారు గారు, ఎవరో తిరుగుతున్నారు. ఈ రూమ్ చూడు, ఇంకా దెయ్యం ఉన్నట్టుందా? దెయ్యం ఉన్నట్టుందా గైస్? చూస్తున్నా. ఈ రూమ్ ఇంకా చాలా విచిత్రంగా ఘోరంగా ఉన్నాయి. బీచ్ వేస్తున్నాడు తరుణ్. వద్దులే ఈ పక్క శబ్దం వస్తుందా? ఎవరో మంచి తరుణ్, టార్చ్ ఇది తరుణ్. చూద్దాం. ఎవరు అది? రే ఏమైంది? రా తరుణ్, ఎలా పోయాడు తరుణ్? ఇట్లే పోయాడు తరుణ్, ఇట్లే పోయాడు. ఎలా వెళ్ళిపోయాడు గైస్? ఎవడో క్లియర్గా మనిషి ఉన్నాడు, మంట తీసుకుని వెళ్తున్నాడు. మనిషా కురుదేమో? మనిషా కురిదేమో అంటే మంట వస్తుందా? మంట కాదు, క్లియర్గా మంచి పోతున్నాడు కదా. కురిదేమో నెత్తిని పెట్టుకొని వచ్చాడు. చెంచు చెట్టు కాడికి వచ్చినాడు. తరుణ్, ఓ పని చేద్దామా? లైట్లన్నీ ఆఫ్ చేసేసి నైట్ వర్షన్లో చూద్దాం. లైట్లు ఆఫ్ చేసి చెప్తా. చుట్టుపక్క పోయినాడు గ్యాస్ చూడండి. కరెంట్ నేను చెప్పాను కదా, లైట్ అయితే ఒక్కటి తప్పక ఊరు మొత్తానికి ఆడలేదు. అసలు అది కాదు, ఏదో నీకు మళ్ళీ ఆడ చెప్పండి పోగానే గజ్జల శబ్దాలు బట్టి నెట్టిని పట్టుకున్నట్టు ఊరు మంట. నేను అదే మంచిగా నాకు అనిపించింది. గజ్జల శబ్దం వినిపించిందా నీకు? చప్పండి పోయినప్పుడు వినపడలా నీకు? వినపడింది. సర్లే కానీ గజ్జల శబ్దాలు అంటే లేడీస్ కాదు, అలా పెద్ద ఉంటుంది. కచ్చ లేడీస్ కాకుండా పెద్ద వేస్తాడు నేను. అంటే ఏమన్నా మాల్ టికెట్ వేసుకొని కాదు. అయినా నెత్తిన కొండ పెట్టుకొని పోవడం ఏంది అసలు? అదే కదా అన్నా, లేదు ఏదో అదే ఉత్తర పూజలు ఇది టైప్ ఉంది కదా, సేమ్ అదే ఊరు మొత్తానికి ఏమన్నా బలి ఇచ్చేది అట్లా చేస్తారు. ఎక్కువ బలి ఇచ్చి ఉంటే దీనికి ఈ ఊరు స్టోరీ చెప్పినా కూడా అదే చెప్పారు తరుణ్. అసలు ఈ ఊరు ఏదో క్రియేట్ అవ్వడానికి లేకుంటే సంథింగ్ ఈ ఊరు రక్షించడానికి గుర్రాన్ని దేన్న బలి ఇచ్చినారంట ఫ్రెండ్స్. అసలు ఏంటనేది అర్థం కావడం లేదు. వాడు ఎత్తిన పెట్టుకొని వెళ్ళాడు, క్లియర్గా చూసాను నేను. ఎత్తిన పెట్టుకొని వెళ్ళింది. ఏదైనా పక్క గుర్తులు కాదుందా? ఇప్పుడు ఉన్నట్టున్న ఇల్లా? ఇప్పుడు ఉన్నట్టున్న ఇల్లా? సో
ఇది కూడా ఒక స్ట్రీట్ మాదిరి ఉంది. ఎక్కడికి వెళ్ళి బాగాడు అసలు చీకట్లో ఎత్తుకోబోతున్నాం మంట అసలు అదే కదా. అక్కడ దానికి వెళ్ళాడు. అక్కడి నుంచి ఆ చెట్ల నుంచి ఇట్లా పెరుగుతాడో తిరుగుతాడు. ఆ మంట కూడా ఆరిపోయింది. మంట కూడా ఆరిపోయింది. అది మంట కూడా ఆరిపోయింది. అది ఈయనలో కూడా తాళాలు ఉన్నాయి తర్వాత. అన్నిటికీ అదేనా ఎవరో బంధించుంటారన్నా. ఏదైనా రక్త బంధన అంటే ఊరు మొత్తం బంధిస్తారు చూడు. మరి ఒక్కటికైనా తాళం చేసి ఉండాలి కదా. మరి అన్నిటికీ కట్టేసి ఉంటారు. రక్త బంధనమ్మా. అదే ఇది చేస్తారు కదా అరుంధతిలో ఒక కోట బంధించారు చూడు. అటు ఇల్లు మొత్తం ఒక ఊరు మొత్తం బంధించినట్టు. ఇప్పుడు అదరబదర ఏమన్నా వెళ్ళిపోయారంటే అనుకోవచ్చు. ఈ ఊరు మొత్తం మాట్లాడుకొని తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు. ఊరు మొత్తం ఫ్రెండ్స్, తరుణ్ చెప్తుంటే నాకు కూడా ఏమో అలానే అనిపిస్తుంది. ప్రతి ఇంటికి తాళాలు వేయడం ఏంటి, అప్పుడు ఎవరు ఇక్కడ వచ్చి చేయడం ఏంటి? దీనికి ఒకటి ఖాళీగా ఉందా? ఇది ఒకటి ఖాళీగా ఉందా? లేదు, ఇది కూడా తాళాలు వేస్తున్నారు. ఇది కూడా తాళాలు వేస్తున్నారు అందరూ. ఇది ఒకటి ఖాళీగా ఉందంటే ఇది కానీ లేదు. ఇది ఒకటి ఉంది అనుకుంటే ఇది కానీ లేదు. లేదునా ఇట్టే పోయాన్నా. ఎట్లా లేదునా వాళ్ళు చేసేవాళ్ళు వచ్చి వాడు ఎట్టు పక్కన వెళ్ళిపోతారు. ఊరు మొత్తం నాకు తెలిసింది ఇప్పుడు ఏంటంటే ఊరు మొత్తం ఖాళీ చేసి అదే ఇట్లా చేస్తారు కదా బంధించేవాళ్ళు. ఒక్కొక్క టైంలో వాళ్ళు కానీ చేస్తూ ఉంటారు. ఊరు అంటే ఊరు మొత్తాన్ని పంపించేసి వాళ్ళు ఏమన్నా చేసేదానికన్నా కాదు. అమావాస్య రేపా ఈరోజు? రేపేమో కదా. రేపేనా అమావాస్య? రేపా ఈరోజా? అసలు చూసా ఈరోజు కాదు, రేపు అనుకుంటా. ఐ థింక్ రేపు అంటే ఇంకంతా నా 12 అయితే ఇప్పుడు టైం ఎంత? అవునా? అంటే 12 అయితే అంతే కదా. ఈరోజు అమావాస్య. అది మ్యాటర్. అది అంటే మనం వచ్చింది అంటే మామూలు లెక్క కదా. వాళ్ళు చెప్పినప్పుడు అమావాస్య అన్ని పక్కా చేస్తారంటే మనం ఏం చూడకపోతుంది. సడన్గా అనుకుంటుంది పక్కా చేస్తున్నారు. ఎవరు నడిచినట్టు అనిపిస్తుంది అక్కడ. ఇంకొకటి, వాడు అక్కడే ఉన్నాడు. ఇద్దరున్నారో తెలీదు. స్టార్టింగ్లో ఎక్కువ వాయిసెస్ వచ్చాయి కదా. వాయిస్ చాలా వచ్చింది. మాకు నాకు పక్క కన్ఫర్మ్. అమావాస్య రోజు అంటే కన్ఫర్మ్ అంటే చేస్తారు. అమావాస్య అంటే పెద్ద పెద్ద పూజలు అంతా పెట్టుకుని చిన్న అనుకో అవి మామూలుగా చేస్తారు. అమావాస్య రోజు అంటే పెద్ద పూజలు అంటే అప్పుడే పెట్టుకుంటారు. అయితే ఇది ఊరు మొత్తం ఖాళీ చేసి ఇది బంధించి ఇక్కడ పూజలు అంటే ఇంకా పెద్దది ఉన్నట్టుంది. ఇప్పుడు ఇంకేమన్నా ఇల్లు ఖాళీ చేయటం అంటే ఖాళీ చేసేప్పుడు ఎంత అక్కడ దానికి ఎవరో వచ్చి వెళ్ళినట్టు అనిపించింది. ఏదో సంభవం అనిపించింది. ఇన్ కేసు వాడు ఉన్నా కూడా మనం గైస్ లైట్లు ఆఫ్ చేసింది కూడా అందుకే మేము వెళ్ళిపోయామని ఏదైనా పూజలు చేయొచ్చు అని. ఇప్పుడు మమ్మల్ని చూసాడా లేదా అనేది తెలియదు. ఖచ్చితంగా చూసే ఉంటాడు. సో మనల్ని బెదిరించడానికి, భయపడేయడానికి ఏదైనా చేసినట్టు. కాబట్టి ఇప్పుడు మేము కూడా అందుకే లైట్లన్నీ ఆఫ్ చేసి నైట్ విజన్లో తిరుగుతుంది కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటారులే అని అనుకోవాలనేసి.
ఏం ఇచ్చేద్దరు ఏంటో చేసి వస్తాను ఫస్ట్ ఇక్కడ పోయాడు చూద్దాం ఒకసారి. ఏదో చేస్తున్నాను అర్థం కదా. ఇక్కడి నుంచి వచ్చాడు తరుణ్, ఇక్కడి నుంచి వచ్చాడు. దీంట్లో ఏదైనా చేస్తూ ఉంటాడు. ఇక్కడి నుంచి వచ్చాడు లోపల నుంచి. నా నుంచి ఏడు తిరుగుతాయితో చేస్తాను. నేను అదే చెప్పేది. ఖచ్చితంగా ఏదో సంథింగ్ చేస్తున్నాడు. గైస్ ఐ థింక్ లోపల ఏదైనా జరుగుతూ ఉండొచ్చు. అన్నా పూజలు జస్ట్ చూద్దాం. ఏం చేశాడని చూద్దాం. ఎవరన్నా ఉన్నారా? లైట్ ఆన్ చేయి, లైట్ ఆన్ చేయి. మరి ఎక్కడికి వెళ్ళిపోయింది లేడు. చూపి చూడు నల్లగా ఏంటిది? ఎవరు నైతారు? అసలు ముగ్గు కూడా చాలా వెరైటీగా ఉంది ధరు. అవునా? అవును. ఇదేంటి కొన్నేంది అసలు? తాకాకయ్యని అలా అవి తాకాకయ్యని టైంగా ఉంటాయి. దాన్ని తాక్కున్న టైంలో ఈరోజు అమావాస్య మనకంత అవసరం లేదు. టైం కానీ టైంలో ఏదంటే అది చేసి పెట్టుంటారనా? దాంట్లో ఏదైనా ఉండే అవకాశం ఉంటుంది. అవకాశం ఉంటుంది. దాన్ని తాక్కున్న టైంలో ఈరోజు అందులో అమావాస్య మనకంత అవసరం లేదు. అంటే తెలుస్తుంది కదా వాడు ఏం చేయడానికి వచ్చాడు. మన ప్రాణాలు పోతే అప్పుడే తెలుస్తుంది. అదే గైస్ అదే తరుణ్ ఇక్కడ కూడా ఏదో రూమ్స్ ఉన్నాయి. తరుణ్ ఇక్కడ కూడా రూములు ఉన్నాయి. తరుణ్ కాదు ఇక్కడేదో మంటల మాదిరి కనస్తుంది. తరుణ్ తిరుగుతా ఉన్నా. జాగ్రత్త
తగిలిందా మంట? తగిలిందా మంట? తగిలిందా ఏదైనా? తగలలా కదా? కొంచెం కాదు, నాకు ముఖానికి వచ్చి కాలిందా? చూడు, కాలిందా? కాలింది. కాలిందా? ముఖాన్ని మీదకి వచ్చేసినాడు. నేరుగా వచ్చేసాను పైకి. నేను ఎట్లా ఇటు తిరిగా నేరుగా ఎత్తుకొచ్చేసాడు పైకి. నేను అంతకన్నా అన్న వద్దునా అని చెప్పా. పదం పొనకొస్తా, రిచ్చుకొద్దు, చాలు అవసరం మనకి. ఈరోజు కాక నీ గుర్తులను చూసుకోవచ్చు. ఈరోజు అమావాస్యకి మర్చిపోయాను. ఇప్పుడు కాదురా, నా కొడుక్కి పక్కా ప్లాన్ పెడదాం రా. గైస్, త్వరలోనే ఖచ్చితంగా వీడికి మళ్ళీ వస్తాను. ఈసారి పక్కడ బందీగా వచ్చి వీళ్ళని పట్టుకుంటాను. ఎంతమంది ఉన్నారో ఏమో. ఇప్పుడు ఫైట్తోనే అటాక్ చేస్తున్నాడు. సో గచ్చిలో బండి పరి బండికి